మనలో చాలా మందికి అలవాట్లు ఉంటాయి. అదే లక్కీ నెంబర్. సొంత వాహనంపై లక్కీ నెంబర్, పుట్టిన తేదీ, మ్యారేజ్ డేట్, ఏదైనా ప్రత్యేక సంఖ్య ఈజీగా కనిపించే ఆకర్షణీయ నెంబర్ తమ మొబైల్ నెంబర్లోని చివరి అంకెలు కనిపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే వరుస క్రమంలో వచ్చే నెంబర్ ఏదో ఒకటి అలాట్ అవుతుంది. అలా కాకుండా ప్రత్యేక నెంబర్ల కోసం కొంతమంది ఆరాట పడుతూ ఉంటారు. దానికోసం డబ్బు వెచ్చించడానికి వెనుకాడరు. అలాంటి వారి కోసమే రవాణా శాఖ సుమారు 20 ఏళ్ల క్రితం ఫ్యాన్సీ నెంబర్లను తెరపైకి తీసుకువచ్చింది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం అప్పట్లో కొంత రుసుము అదనంగా చెల్లించాల్సి వచ్చేది. క్రమేణా ఆకర్షణీయమైన నెంబర్లకు వాహనదారుల డిమాండ్ పెరగడంతో వేలంపాట పద్ధతి ప్రవేశపెట్టారు. ఇది రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. గ్రేటర్లో 3 జిల్లాలకు సంబంధించిన రవాణా శాఖ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ఫ్యాన్సీ స్పీడ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా గత ఏడాది కంటే 72.7 కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాట ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రవాణా శాఖకు 53.9 కోట్లు వచ్చింది. దసరా, దీపావళి పండుగల సమయంలో కొత్త వాహనాల కొనుగోలుదారుల్లో కొందరు ఫ్యాన్సీ నెంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది చివరి వరకు ఆయా రిజిస్ట్రేషన్లు కలుపుకుంటే గత ఏడాది రికార్డును అధిగమించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా 2022లో 72.7 కోట్ల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది. ఫ్యాన్సీ నెంబర్లలో ఎక్కువ మంది ఇష్టపడే 9999 నెంబర్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదంటున్నారు. సింగిల్ డిజిట్ బ్రాండ్ సీరియల్ నెంబర్లు 0001, 0007, 0009లకు కూడా డిమాండ్ ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధికంగా 9999 నెంబర్కు ఓ వ్యక్తి 21.6 లక్షలు చెల్లించాడు. ఆగస్టులో కొండాపూర్ ఆర్టీఓలో 9999 నెంబర్కు వేలంలో 12.1 లక్షలు వచ్చాయి. మలక్పేటలో ఓ వ్యక్తి 9999 పొందడానికి 9.9 లక్షలు చెల్లించాడు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో 0009 నెంబర్ కోసం ఓ వ్యక్తి 10.5 లక్షలు చెల్లించాడు. చాలా మంది 9 నెంబర్ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకే రవాణా శాఖకు 999, 999, 999 నెంబర్లు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.